ఏంటి ఇలా చూపిస్తుంది కుమారి అనుకుంటున్నారా? నేనైతే పైనైతే పని చేస్తున్నాం. అది రెండో బిల్డింగ్ అనమాట. కిటికీలో నుంచి చూస్తూనే దుమ్ము అయితే చాలా అంటే చాలా వచ్చేసింది. 5:30 నుంచే స్టార్ట్ అయింది. 5:30 నుంచి స్టార్ట్ అయినా కానీ కొంచెమే ఉండింది. మా మామ అయితే వచ్చేసి కుమారి చాలా దుమ్ము అయితే ఉందని చెప్పేసింది. మా మేడం అయితే అస్సలకైతే ఇల్లులు కూడా కనపడడం లేదు. కెమెరాలో కాబట్టి అలా కనిపిస్తుంది. రియల్గా అయితే చాలా అంటే చాలా దుమ్ము అయితే ఉంది. మొత్తం అయితే కిటికీలన్నీ వేసేసాను. లోపలికైతే దుమ్ము అయితే చాలా అంటే చాలా వచ్చేసింది ఫ్రెండ్స్. అస్సలు మామూలుగా లేదు. దుమ్ము అయితే అస్సలు నిండిపోయింది. పిల్లలు అయితే తీసేశారు కిటికీలు అయితే. నేనైతే చాలా అంటే చాలా బాధపడాను. బిన్న పని అంతా ఇది చేసుకొని చెప్పేసి బయటకైతే వచ్చేసి నేను మా మేడం అయితే చెప్పింది, నువ్వు ఎలా వెళ్తావు కుమారి అని చెప్పేసింది. నేనైతే అలా వెళ్ళేసి కారులో కూర్చొని గబగబా అయితే నేను డ్రైవర్ అయితే వచ్చాడు, కారులో అయితే వెళ్తున్నాను. చూడండి అస్సలు మామూలుగా లేదు. దుమ్ము అయితే అసలుకి ఏం కనపడడం లేదు. డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎలా చేస్తారో ఏమో పాపం. బయట పని చేసే వాళ్ళు చాలా కష్టాలు ఉంటాయండి. ఇంట్లో ఉంటే ఏదో ఇంట్లో నుంచి బయటికి రాము కాబట్టి ఏది అర్థం కాదు. ఇలా బయట పని చేసుకునే వాళ్ళు చాలా శ్రమ ఉంటుందండి. చూడండి నేనైతే మా రూమ్కి అయితే వచ్చేస్తున్నాను. పిల్లిలు అయితే చూడండి, గాలి అయితే చాలా అంటే చాలా ఉంది. పాపం తిరుగుతున్నాయి. చూడండి దుమ్ము అయితే చూడండి రోడ్డు మీద ఎలా వెళ్తుందో. దుమ్ము అయితే కెమెరాలో అలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా దుమ్ము అయితే ఉంది. పాపం పిల్లిలు అయితే, మనమైతే లోపల ఉంటాం కదా, పిల్లిలు అయితే బయట ఎలా ఉంటాయేమో అని నేను చెప్పేసి వీడియో చేసుకుంటే అది నా వెనకమ్మిడి వస్తుంది, నా వెంట పడుతుంది. పాపం కాళ్ళకు అడ్డం పడుతుంది. దాన్ని ఏం చేద్దాం, రూమ్కి తీసుకోపోదాం అనుకుంటే మాకే అసలు సరిపోదండి. అందుకని చూడండి ఎర్రగాలండి. అసలు దుమ్ము అయితే మామూలుగా ఉండదు. అస్సలు గాలి అయితే శబ్దం అయితే ఎంత ఉందంటే మామూలుగా లేదు. చూడండి బయట అయితే బోకులు అయితే మేము అలా సామాన్లు అయితే కడుక్కొని బయట అయితే పెడతాము. నేను పనికి వెళ్ళి వచ్చే లోపలైతే దుమ్ము అయితే చాలా పడింది. చూడండి ఇల్లులు అయితే అస్సలు కనపడడం లేదు. మామూలుగా ఎంత బాగా కనిపిస్తాయని చెప్పేసి నేను చూపిస్తున్నా. చూడండి దుమ్ము అయితే ఇంకా చూడండి పని చేసుకునే వాళ్ళకి చాలా అంటే చాలా కష్టాలు అయితే తప్పవు. మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. పిల్లిలు అయితే పాపం ఎలా అరుస్తున్నాయంటే అలా అరుస్తున్నాయి. గాలి అయితే ఎక్కువ ఇస్తుందని బయట ఎవరు లేరని చెప్పి ఇప్పుడు 8 అవుతుంది టైం అయితే. ఈ టైంలో ఎవరు లేరు, ఎందుకంటే దుమ్ము ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రెండ్స్. బయట పని చేసుకునే వాళ్ళకి చాలా అంటే చాలా కష్టాలు ఉంటాయి. ఎందుకంటే దుమ్ము ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇళ్లలో పని చేసుకునే వాళ్ళకైతే కష్టము, బయట పని చేసుకునే వాళ్ళకి కష్టమే. జాగ్రత్త ఏమైనా గుడికి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం ఫాలో చేయండి. బై బై.